క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు పోయిన వారం మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేర్చుకున్నాం. ప్రపంచంలో అనేక చోట్ల క్రిస్మస్ ఆరాధన జరిగిస్తూ ఉన్నారు. అందులో కొంతమంది క్రిస్మస్ ఆరాధనను వ్యతిరేకిస్తూ ఉన్నారు. వ్యతిరేకించేటువంటి వారికి అవసరమైనటువంటి వాక్యానుసారమైనటువంటి ఆలోచనలు పోయిన వారం మనం నేర్చుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఒకవేళ అంశాలని మీరు మరచిపోయి ఉన్నట్లయితే, ఒకవేళ మరలా వాటిని వినాలి అని ఆశపడితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఒకసారి పోయిన వారం వాక్యాన్ని వినడానికి మీరు ప్రయత్నం చేయాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. 2000 సంవత్సరాల క్రితం యేసు వారి ఈ లోకానికి, కన్యమరియ గర్భములో ఈ లోకానికి ఆయన వచ్చినట్లు మనం క్రిస్మస్ ఆరాధనలో మనం అన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని కలుగజేసి మన పాదముల మీద పెట్టి, మన పాదముల కింద పెట్టి వాటి మీద మనకు అధికారాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈ భూమి మీద తాను ఏం చేయదలిసినా, ఏం చేయాలనుకున్నా ప్రతిదీ కూడా మొదటిగా తన మానవులకు, తన ప్రజలకు చెప్పకుండా ఆయన ఏమీ చేయడు. అసలు ఆయన మనుషులకు చెప్పకుండా ఏ పని చేయడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలోనైనా, నా జీవితంలోనైనా ఏదైనా ఒక మేలైనా, కీడైనా, ఆయన ఉగ్రత అయినా, ఏదైనా సరే ముందుగా సమస్తాన్ని దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఆదాముకు దేవుడు తెలియపరిచాడు, నీ పండు తినకపోతే నువ్వు బ్రతుకుతావు, తింటే చస్తావు. తిన్నాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. దేవుడి యొక్క సహవాసాన్ని నుంచి దూరం అయిపోయాడు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు, నువ్వు నేను చూపించే దేశానికి వెళితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. అబ్రహాము విన్నాడు, దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. అబ్రహాము దేవుని చేత ఉన్నతంగా ఆశీర్వదింపబడ్డాడు. సొలొమోనును దేవుడు పిలుచుకున్నాడు, సొలొమోనుకి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. సొలొమోనుకి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి అతడు అభివృద్ధి చెందుతూ దేవుని యొక్క ఆలయాన్ని కట్టి ఇంచుమించు 1000 మందిని తనకు భార్యలుగా చేసుకున్నాడు. అయితే 1000 మందిని భార్యలుగా చేసుకున్న తదుపరి అది రాజ్యనీతి, అంటే రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచుకోవడానికి రాజుల యొక్క కుమార్తెలను వివాహం చేసుకున్నటువంటి ఒక పద్ధతి రాజరిక వ్యవస్థలో ఉంటుంది. అయితే ఆ పద్ధతులను అనుసరించి 1000 మంది స్త్రీలను, రాజపుత్రికలను అతడు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తదుపరి తన యొక్క వృద్ధ దినాల్లో తన భార్యలు అతని హృదయాన్ని అన్యదేవతల వైపు త్రిప్పినప్పుడు, అన్యదేవతల వైపు, అన్య ఆరాధన వైపు త్రిప్పినప్పుడు సొలొమోను దేవుని ఆలయాన్ని కట్టినటువంటి ఆ చేతులతోనే మరలా అన్యదేవతలకు ఆలయాలు కట్టడం, ఉన్నత స్థలాలను నిలబెట్టడం, అన్యదేవతల యొక్క విగ్రహాలు నిలబెట్టడం మొదలుపెట్టాడు. దేవునికి కోపం వచ్చి సొలొమోనును దేవుడు శిక్షించాలనుకున్నాడు. కానీ దేవుడు చెప్పకుండా ఏమీ చేయడు కదా. సొలొమోను దగ్గరికి 2 పర్యాయాలు దేవుడు వెళ్ళి 2 పర్యాయాలు సొలొమోనుని గద్దించాడు. సొలొమోనా, యు ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్. నువ్వు దేవుని సన్నిధిలో నాకు అయిష్టమైన క్రియ చేస్తున్నావు. నువ్వు ఇలా కొనసాగితే నువ్వు మరణానికి గురవుతావు, నీ దేశం పాడవుతుంది అని. అయినా వినలేదు. సొలొమోను మీద దేవుని యొక్క ఉగ్రత దిగిరాక అతను మరణించగా అతని తరువాత రాజ్యము 2 ముక్కలైపోయింది. నోవహు కాలంలో దేవుడు, నోవహు కాలంలో మనుషులందరూ యొక్క పాపము విస్తరించినప్పుడు, మనుషుల యొక్క పాపం భూమి మీద విస్తరించినప్పుడు మనుషులందరినీ నాశనం చేయాలని, భూమి అంతటిని నాశనం చేయాలని కోరుకున్నాడు. అయితే
దేవుడు చెప్పకుండా ఏమి చేయడు గనుక 150 సంవత్సరాలు నోవాహు చేత భూమి అంతటికి ప్రజలందరికీ రాబోతున్న జలప్రలయం గురించినటువంటి వార్త వినిపింపజేశాడు. వారు వినలేదు గనుకనే జలప్రలయంలో వారందరూ మరణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు ఆయన మనుషులకు ఏది చెప్పకుండా ఇప్పుడు ఏమి చేయడు. నిన్ను దీవిస్తానని చెప్పడానికి దేవుడు ముందుగా నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. నీవు దేవుని కోపానికి గురవుతున్నావు అని చెప్పడానికి నీకు ఒక ముందు వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్ నీ దర్శనాలు అయి ఉండొచ్చు, నీ కళల ద్వారా అయి ఉండొచ్చు, దేవుని యొక్క దాసుని నోటలో నుంచి వచ్చే వాక్యం నుండి అయి ఉండొచ్చు, నువ్వు చదువుతున్నప్పుడు వాక్య దర్శనంలో ఉండైనా అయి ఉండొచ్చు. దేవుడు నీతో మాట్లాడకుండా నీకు వార్నింగ్ ఇవ్వకుండా నిన్ను ఆయన ఏమీ కొట్టడు. అలాగని నీకు చెప్పకుండా ఆయన నిన్ను ఏమీ దీవించడు. ఎవ్రీథింగ్ గాడ్ డు విల్ బి రివీల్డ్ టు హిస్ పీపుల్. ఆయన చేయాలనుకున్న సమస్తము కూడా తన ప్రజలకు ముందుగానే తెలియపరుస్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననమును గురించి కూడా తన ప్రజలకు ముందుగానే తెలియపరిచాడు. ప్రపంచ ప్రజల యొక్క ప్రాయశ్చితార్థమై ఆయన చేయబోయేటువంటి ఆ యొక్క క్రయధనమును గురించి తన ప్రజలకు తెలియపరిచాడు. అంతేకాదు, నేను అనుకుంటాను, నాకు అర్థమైనంత మట్టుకి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జాతికి, ప్రతి మతానికి, ప్రతి కులానికి, ప్రతి జాతికి, ప్రతి జనమునకు ఆయన క్రీస్తు వారి యొక్క రాకడ గురించినటువంటి ముంగుర్తులు చెప్పి ఉంటాడు. దేవునికి స్తోత్రం. దాని గురించే నేను వేదాలలో యేసు గురించిన విషయాల గురించి కొన్ని విషయాలు మీకు మాట్లాడినప్పుడు ఇంతకుముందు ఆ విషయాలు నేను మీకు తెలియపరచడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వారి యొక్క రాకడ గురించి కూడా, క్రీస్తు వారి ఈ లోకానికి వస్తాడు అని చెప్పడానికి కూడా ఆయన అనేక పర్యాయాలు తన ప్రజల చేత ఆయన స్పష్టమైనటువంటి ప్రవచనాలు తెలియపరిచాడు. ఆయన మాట వింటే దాన్ని గ్రహించగలుగుతాం. ఆయన మాటకు మనం చెవినవ్వగలిగితే, దాన్ని మన జీవితాలు అన్వయించుకోగలిగితే, దాన్ని అనుమలించి మనం నడవగలిగితే ఖచ్చితంగా అది మనకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది. కనుక జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసు వారి యొక్క పుట్టుక గురించి మనం ఈ డిసెంబర్ మాసం అంతా క్రిస్మస్ వర్తమానాలు వినడానికి ఇష్టపడతా ఉన్నాం కనుక రెండవ వర్తమానంగా నేను ఈ విషయానికి మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుడు తన కుమారుడైన ప్రభుల వారిని ఈ లోకానికి క్రీస్తుగా, యేసుగా, తన వాక్కును శరీరధారిగా ఈ లోకానికి పంపించాలని ఆయన ఆశపడినప్పుడు ముందుగానే అనేక పర్యాయాలు తన ప్రవచన వాక్యాన్ని తన ప్రజలకు తెలియపరిచాడు. ఈ లోకానికి పాప ప్రాయశ్చితార్థంగా ఆయన లోకానికి వస్తానని మొట్టమొదటిగా ఆదాముతోనే ప్రభువు చెప్పాడు. ఇదిగో, నీ సంతానానికి, నీ స్త్రీ సంతానానికి నేను వైరము పెట్టబోతున్నాను అనగా 3000 సంవత్సరాలకు యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టడానికి ఇంచుమించు 3000 సంవత్సరాలకు ముందే యేసు ప్రభువు వారు తన యొక్క రాకడ గురించి ఆదాముతో చెప్పాడు. తర్వాత 1500 సంవత్సరాలకు వచ్చేసరికి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహామా, నీ సంతానం బట్టి ప్రపంచ దేశాలను నేను ఆశీర్వదిస్తాను. ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే ఆ ప్రవచన వాక్యం మనకు కనబడుతూ ఉంటుంది. ఇంచుమించు 1500 సంవత్సరాలకు పూర్వం అబ్రహాము సంతానంలో నుండి క్రీస్తు పుడతాడని ఆయన వాగ్దానం చేశాడు. 702 సంవత్సరాలకు పూర్వం యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనములో నుండి అబ్రహాము యొక్క సంతానములో, యూదా వంశములో దావీదు సంతానము నుండి నేను క్రీస్తును పుట్టించబోతున్నానని ఆయన ముందుగానే వాగ్దానము చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు 3 వాగ్దానాలు, నేను 3 ప్రవచనాలు మీకు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన ఈ లోకంలోనికి వస్తానని ముందుగానే ప్రవచనాన్ని తెలియపరిచాడు. అందులో మొదటి ప్రవచనం ఏంటంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం తొందరగా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్య గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు పేరు పెడతారు. ఆయన లోక పాపను మోసుకుని బాబు దేవుని గొర్రె పిల్లగా ఉంటాడని, దేవుని యొక్క పాప ప్రాయశ్చితార్థమై, లోక పాప ప్రాయశ్చితార్థమై తన రక్తాన్ని చిందముచ్చబోతున్నాడని, ఆయన కన్యక గర్భంలో పుడతాడని యెషయా ద్వారా దేవుడు ముందుగానే ప్రవచింపజేశాడు. ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టడానికి 700 సంవత్సరాలకు పూర్వమే యేసు వారి యొక్క రాకను, ఆయన ఎలా పుడతాడో, ఎవరి గర్భాన్ని పుడతాడో ముందుగానే చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరికి పుడతారండి?
కన్యకు పుడతాడు. ఎందుకు కన్యకు పుడతారని వాగ్దానం చేశాడు అంటే, ఆయన మానవుడి యొక్క పాపములు తీసేయడానికి రావాలి గనుక, మానవుడు తన పాపాన్ని తను తీసుకోలేకపోతున్నాడు గనుక, తీసుకోలేడు గనుక, తన పాపములకు ప్రాయశ్చిత్తం తాను చేసుకోలేకపోతున్నాడు గనుక మానవ రూపంలో వచ్చి పాపము లేని వారిగా పుట్టి పాపం లేని వారిగా పెరిగి ఆయన సమస్తమైన మానవుల యొక్క పాప భారమంతా ఆయన మీద వేసుకుని సమస్తమైన మానవాళి యొక్క పాపమును ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ఈ లోకానికి నరునిగా రావాల్సి వచ్చింది. ఆయన నరునిగా రావాలి అంటే పాపం లేని వాడిగా రావాలి. ఇప్పుడు మురికి నీళ్ళు మురుగును తొలగించలేవు కదా, కనుక మన పాపం తీయాలంటే ఆయన పాపం లేని వాడిగా రావాల్సి ఉంది. అందుకోసం శరీరములో పురుష సహాయం లేకుండా ఆయన తన గర్భంలో, ఒక కన్యక గర్భంలో తనకు తానుగా రూపించుకుని ఆయన మనుషుడిగా పుట్టి మనుషుడిగా పెరిగి జన్మ పాపము లేనివానిగా కర్మ పాపం లేనివానిగా పెరిగి సమస్తమైన మానవాళి యొక్క పాపభారము ఆయన మీద వేసుకుని ఆయన కలవరిశిలో రక్తం కార్చడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అందుకని అంటాడు, మనమందరూ కూడా పాపం చేసిన వారమే. మనందరూ కూడా ఏ పాపం మనల్ని పట్టుకుని పీడిస్తూ ఉందంటే, 2 రకాలైన పాపాలు మనల్ని పట్టుకుని పీడిస్తూ ఉన్నాయి. ఏమిటాయి? ఒకటి జన్మ పాపము, రెండవది కర్మ పాపం. జన్మ పాపం అంటే జన్మంలో నుంచి వచ్చిన పాపం, తల్లి గర్భంలోనే మనం పట్టుకున్నటువంటి పాపం. మనం పుట్టుకతో ఆస్తులు పంచుకోకపోవచ్చు, కానీ తల్లిదండ్రుల యొక్క పాపాన్ని మాత్రం పుట్టుకునుండే పంచుకుని పుడతా ఉన్నాం కనుక మనం జన్మతః పాపులం. ఈ జన్మ పాపం లేకుండా పుట్టాలి కనుక యేసువారు కన్యామరియ గర్భంలో పుట్టాడు. ఆయన దేవునికి స్తోత్రం. కనుక యేసువారి గురించి, రాకడ గురించి మొట్టమొదటిగానే ఆయన చెప్పాడు, ఇదిగో నేను కన్యక గర్భంలో పుడతాను అని. ఎన్ని సంవత్సరాలకు ముందు? 700 సంవత్సరాలకు ముందు పుట్టి చెప్పాడు. ఇప్పుడు ఈ కన్యక ఏ కుటుంబానికి చెందినదై ఉండాలని వాక్యం చెప్తుంది? అబ్రహాము సంతానమై ఉండాలి. ఆదికాండం 8:11 ప్రకారంగా అబ్రహాము సంతానమై ఉండాలి. రెండవది యెషయా 11:1 ప్రకారంగా ఆమె దావీదు సంతానమై ఉండాలి, దావీదు కుటుంబమై ఉండాలి, యూదా గోత్రమై ఉండాలి. చూడండి ఎంత స్పెసిఫిక్గా దేవుడు చెప్తున్నాడో. అబ్రహాము సంతానములో 12 గోత్రాలు, 12 గోత్రాల్లో యూదా గోత్రము, యూదా గోత్రములో దావీదు కుటుంబము. దేవుడు అన్ని ముందే చెప్పాడు. అబ్రహాము సంతానంలో నుంచే లోకరక్షకుడు పుడతాడు. అబ్రహాము సంతానంలో యూదా సంతతిలో యూదాల నక్షత్రం ఉదయిస్తుంది. ఆ యూదాలో దావీదు సంతానముగా యేసువారి ఈ లోకానికి, మెస్సియా ఈ లోకానికి వస్తాడు అని. ఇది మొదటి ప్రవచనం. జాగ్రత్తగా వినాలి. మొదటి ప్రవచనం ఏంటి? ఆయన కన్యక గర్భంలో పుడతాడు. ఈ కన్యక ఎవరు ఉండాలి? అబ్రహాము యొక్క సంతానమై ఉండాలి, యూదా గోత్రమై ఉండాలి, దావీదు కుటుంబమై ఉండాలి. ఈ కన్యక అలాగే ఉండాలి. ఇక రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఎలా పుడతానని చెప్పాడు. రెండవది ఆయన ఎక్కడ పుడతాడో కూడా చెప్పాడు. చూడండి, మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, బెత్లెహేమా ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవుడు నీలో నుండి వచ్చును. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మెస్సియాగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎక్కడ పుట్టాలో కూడా ఆయన మొదటగా నిర్ణయించుకున్నాడు. ఆయన ఎక్కడ పుట్టాలని నిర్ణయించుకున్నాడంటే బెత్లెహేములో పుట్టాలని ఆయన నిర్ణయించుకున్నాడు. మీకా గ్రంథంలో మీకా ద్వారా ప్రభువారు ముందుగా ప్రవచించారు. ముందుగానే తన ప్రజలకు చెప్పాడు, ఇదిగో నేను బెత్లెహేములో పుడతాను, బెత్లెహేములో మెస్సియా పుడతాడు అని. జాగ్రత్తగా వినాలి. ఈ ప్రవచనం ఎప్పుడంటే ఇంచుమించు 742 సంవత్సరాలకు పూర్వం, యేసువారు పుట్టడానికి 742 సంవత్సరాలకు పూర్వం ఈ ప్రవచనం చెప్పబడింది. మొదటి ప్రవచనం ఏంటి? కన్య గర్భంలో పుడతాడు. ఈ కన్యకి ఎక్కడై ఉండాలి? ఎవరై ఉండాలి? అబ్రహాం సంతానమై ఉండాలి, యూదా గోత్రమై ఉండాలి, దావీదు సంతానమై, దావీదు కుటుంబమై ఉండాలి. మొదటి ప్రవచనం. రెండవ ప్రవచనం ఏంటంటే బెత్లెహేములో ఆయన పుడతాడు. ఎక్కడ? బెత్లెహేములో పుడతాడు. ఇక మూడవ ప్రవచనం చూస్తే ఆయన ఎప్పుడు పుడతాడో ఆయన స్పెసిఫిక్ టైం కూడా చెప్పాడు. అది దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25-27 ప్రకారం మనం చూస్తే, యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన మొదలుకొని అభిషక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పుట్టనని స్పష్టంగా గ్రహించుము. ఇంచుమించు యేసువారు పుట్టడానికి ముందు 600 సంవత్సరాలకు పూర్వం,
600 సంవత్సరాలకి పూర్వం యేసువారి యొక్క రాకను గురించి, ఆయన పుట్టేటువంటి సమయముల గురించి దానియేలు ముందుగానే ప్రవచించాడు. దానియేలు చేత మెస్సియా పుట్టే కాలాన్ని ఆయన ముందుగానే గుర్తు చేశాడు. 3 విషయాలు చెప్పాను, 3 ప్రవచనాలు. మొదటిది, ఆయన ఎవరికి పుడతాడు. రెండవది, ఎక్కడ పుడతాడు. మూడవది, ఎప్పుడు పుడతాడు. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి, చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన కన్యక గర్భాన్ని పుడతాడు. రెండవది, బెత్లెహేములో పుడతాడు. మూడవది, ఆయన చెప్పిన సమయానికి పుడతాడు. అందుకనే గలతీలో 4:4 అంటాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు. కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ద టైమ్ గాడ్ హ్యాస్ గివెన్. దేవుడు చెప్పిన సమయము కాగానే తన ద్వితీయ కుమారునిగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే బెత్లెహేమును కన్యకను ప్రక్కన పెడితే సమయం అనేటువంటిది ఆగదు. ఆగుతుందంటారా? చెప్పట్లేదు మీరు. డిసెంబర్ 31 మనం క్రిస్మస్ పెట్టుకున్నాం. మనం ఖాళీ లేదని 31 ముందరికి వెళ్ళిపోతుంటుందా? అంటే 31 వచ్చేసరికి మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా క్రిస్మస్ జరిగించుకోవాలి. మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కొత్త బట్టలు చెప్పట్లేదు మీరు. కొనాలి, అప్పో చేసి కొత్త బట్టలు కొనుక్కోవాలి. లేకపోతే అప్పో చేసి ఆ క్రిస్మస్కి సాంబార్ అనో, చికెన్ అనో, బిర్యానీ అనో, ఇంకేంటి ఫిష్ అనో, పీతలనో, రొయ్యలనో ఏదోటి స్పాన్సర్ చేయాలి. అయ్యగారు డబ్బులు లేవంటే డబ్బులు ఉన్నప్పుడు పండగ, అప్పుడు డబ్బులు ఉన్నప్పుడు పండగ రాదు కాబట్టి పండుగ వచ్చినప్పుడు ఎలాగోలోని ఖర్చు పెట్టి చేసుకోవాలి, అన్ని సమకూర్చుకోవాలి. అయితే సమయం అనేటువంటి దేవుడు నిర్ణయించాడు కనుక ఆ సమయం వచ్చేసరికి యేసువారు కన్యక గర్భములో బెత్లెహేములో పుట్టాలి. దేవునికి స్తోత్రం. సమయం అవుతా ఉంది. ఆయన సమయము రాగానే ఇంచుమించు 700 అయిపోయింది, 600 అయిపోయింది, సమయం అయిపోతా ఉంది. ఆయన సమయం అయిపోగానే, సమయం రాగానే, ఆయన పుట్టేటువంటి సమయం రాగానే, ఆయన జన్మించవలసినటువంటి సమయం రాగానే, ఈ భూమికి ఆయన నరావతారిగా రావాల్సినటువంటి సమయం రాగానే దేవుడు తన యొక్క పరలోకముల నుండి సమస్తాన్ని సిద్ధపరుచుకుని గబ్రియేలు అనేటువంటి దేవదూతను ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదవండి, లూకా రాసినటువంటి శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. తొందరగా చదువుదాం, చాలా తొందరగానే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. జాగ్రత్తగా వినాలి. కన్యక కావాలి కనుక దేవునికి కన్యకను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ కన్యక పేరేం పేరు? మరియా. ఈ కన్యక పేరు మరియా. ఈమె ఏ వంశస్థురాలు? ఏ కుటుంబానికి చెందినటువంటి స్త్రీ? దావీదు కుటుంబానికి చెందినటువంటి స్త్రీ. యెషయా 11:1 చెప్పినట్టుగా దావీదు వంశములో నుండి మరియను దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు అబ్రహాము సంతానం, అబ్రహాము కుమారుడు. అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేరింది. దేవునికి స్తోత్రం. అంటే మొదటిది ఎక్కడ నెరవేరిందంటే కన్యకలో దేవుడు నెరవేర్చాడు. కన్యకను దేవుడు ఎన్నుకున్నాడు. కన్యకైనటువంటి మరియ దగ్గరికి దేవుని దూత అయినటువంటి గబ్రియేలు వచ్చాడు. ఇంకొన్ని నిమిషాలు మనం ఆలోచన చేసి మనం కొన్ని విషయాలు పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మరియ దగ్గరికి వచ్చినటువంటి గబ్రియేలు మరియతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మరియ ఎక్కడుంది? గలిలయలోని అది ఎక్కడ ఉందండి? గలిలయ అనేటువంటి ఊరిలో, నజరేతు అనేటువంటి గ్రామంలో ఈ మరియ ఉన్నది. మరి యేసు ప్రభువు ఎక్కడ పుట్టాలి? బెత్లెహేములో ఆయన ఎత్తుకుంటాడు. ఇంచుమించు బెత్లెహేములో ఎవరైనా కన్యకలు ఉన్నారా, పరిశుద్ధమైన గర్భములు కలిగిన వారు ఉన్నారా అంటే ఆయనకి అక్కడ ఎవరు కనిపించలేదు, ఎవరు దొరుకుండరు. బెత్లెహేములో కన్యకలు లేరు కనుక, బెత్లెహేములో పరిశుద్ధులు లేరు కనుక నా ప్రయాణాన్ని నువ్వు వాయిదా వేసుకుందాం అనుకోలేదు దేవుడు. హలో, బెత్లెహేములో కన్యకలు లేరు కనుక, బెత్లెహేములో పరిశుద్ధులు లేరు కనుక నా ప్రయాణాన్ని వాయిదా వేసుకుందాం అనలేదు. ఎందుకో తెలుసా? ఆయన ఎప్పుడు పుట్టాలో ముందుగానే చెప్పాడు కనుక ఆయన చెప్పినట్లుగానే ఆయన రావాల్సి ఉన్నది. ఒకవేళ ఆయన చెప్పిన సమయానికి కన్యకలు బెత్లెహేములో లేకపోతే, ఆయన ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే ఎంత సమస్యలు వస్తాయో తెలుసా? అప్పుడు ఏమవుతుందంటే దేవుడు నమ్మదగిన వాడు అవుతాడా? ఆయన నమ్మదగిన వాడు అవడు, ఆయన శక్తివంతుడు అవడు, ఆయన సర్వాంతర్యామి అవడు,
ఆయన మనం ఆరాధించడానికి ఏ విధమైనటువంటి అవకాశమో లేదు. ఎందుకంటే ఆయన చెప్పింది చేయలేడు కనుక. అంతే కదా. ఇప్పుడు చెప్పింది చేయలేని వాడిని మనం ఆరాధించగలమా? మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గురి ఏంటో తెలుసా? ప్రధానమైనటువంటి అంశాల్లో ఒక ప్రధానమైనది ఏంటో తెలుసా? ఆయన నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పుటకు నరుని వంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన స్పెసిఫిక్ టైంకి భూమి మీదకి రావాలని నిర్ణయించుకున్నాడు. ఆయన వచ్చే సమయానికి బెత్లెహేములో కన్యకలు దొరకకపోతే ఎక్కడికి వెళ్ళాడు? ఆయన నజరేతుకి వెళ్ళాడు. కన్యకును ఆయన సిద్ధం చేసుకున్నాడు. ఆ కన్యక దగ్గరికి దేవుని యొక్క దూతను పంపారు. ఆయన దూత వచ్చినటువంటి గబ్రియేలు దూత మరియతో మాట్లాడుతుంది. మాట్లాడుతూ ఉన్నాడు గబ్రియేలు, దయాప్రాప్తురాలా నీకు శుభమగునుగాక. వచ్చిన దయాప్రాప్తురాలా, ద బ్లెస్డ్ గర్ల్, షలోమ్ అని ఉంటుంది కదండి. దేవునికి స్తోత్రం. నీకు శుభము కలుగునుగాక. వెంటనే దేవుని యొక్క దూత కనబడగానే మరి యొక్క హృదయము ఒక రకంగా ఆనందంతోనూ మరొక రకంగా భయంతో నిండిపోయింది. ఈ శుభవచనం ఏంటో, దేవుడి దూత వచ్చాడు అంటే శుభవచనమై ఉండాలి, శాపవచనమై ఉండాలి. ఎందుకు దేవుడి దూత నా దగ్గర రావాల్సి వచ్చింది అని భయంతో ఎదురు చూస్తూ ఉంటుంటే ఆ దేవదూత గబ్రియేలు మరియతో మాట్లాడుతున్నాడు. భయపడకమో, దేవుని వలన నీవు, ఆమేన్ హల్లెలూయా, ఎలాగట? దేవుని వలన నీవు కృప పొందితివి. చూడండి, బెత్లెహేములో పుడదామని బెత్లెహేములో చూస్తే బెత్లెహేములో ఎవరు లేకపోతే మరియ దొరికింది. మరియ మీద దేవుని యొక్క కృప కమ్మరించింది. దేవునికి స్తోత్రం. మరియ మీద దేవుడి కృప ఆవరించబడింది. దేవుని యొక్క కృప చేత మరియ నింపబడింది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ ఊరిలో పని చేయడానికి దేవుడు పని చేయాలనుకున్నప్పుడు ఈ ఊరిలో ఉన్నవాడు లేకపోతే దేవుడు మరొక ఊరిలో ఉన్నవాడిని దేవుడు లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. భారతదేశంలో ఉన్నవాడు సువార్త ప్రకటించడానికి ఇష్టపడకపోతే విదేశాల్లో ఉన్నవారు లేవనెత్తి దేవుడు భారతదేశానికి తీసుకొస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకోసమనే నినేవే పట్టణానికి తీసుకెళ్ళడానికి దేవుడు యోనాను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. బెత్లెహేములో దొరకని కన్యక నజరేతులో దొరికినప్పుడు నజరేతు దగ్గరికి వచ్చిన తర్వాత దేవదూత అంటున్నాడు, నీకు కృప పొందుకున్నావు, నువ్వు కృప పొందుకున్నావు. తర్వాత అంటున్నాడు, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడతావు. అప్పుడు వెంటనే అంటుంది, ఆయన గొప్పవాడే, సర్వోత్తర కుమారుడు అనబడును. ఇక అన్ని చెప్పిన తర్వాత అంటుంది, అయ్యా నేను పురుషుణ్ణి ఎరుగని దానాను. దేవునికి స్తోత్రం చెప్పాను. అందుకోసమే కదా దేవుడు ఎన్నుకున్నది. ఈ మాట నేను చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఈ మాట నన్ను చెప్పనవ్వండి. కొంచెం సున్నితంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. బెత్లెహేములో వివాహం కావలసిన వారు కన్యకలు చాలా మంది ఉండుంటారు. బెత్లెహేములో వివాహం కావలసినటువంటి స్త్రీలు చాలా మంది ఉండుంటారు. కానీ బెత్లెహేములో పెళ్ళవన వాళ్ళు ఉన్నారు, కానీ పరిశుద్ధమైన గర్భము కలిగిన వారు ఆయనకు దొరకలేదు. యవన కాలంలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు ఆలోచన చేయాలి. ఎలాగుంది మీ పవిత్రమైన జీవితం? ఎలాగుంది మీ యవన కాల జీవితం? ఎలాగుంది మీ యొక్క శరీరపు పవిత్రత? ఎలా కాపాడుకుంటున్నారు? దేవునికి ఇష్టమైన పవిత్రత మీలో ఉందా? దేవుడు కోరుకునేటువంటి పవిత్రత మీలో ఉందా? దేవునికి ఇష్టమైనటువంటి పవిత్రతమైన జీవితాన్ని మీరు జీవించగలుగుతున్నారా? దేవుడు పవిత్రులు కదా కోరుకునేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మరియా, అయ్యా నేను పురుషుని ఎరగని దానిని, నాకు ఎట్లా దొరుకుతుందంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడయ్యా. అమ్మా, నీవు దేవుడి శక్తిని పొందుకుంటావు, దేవుని యొక్క ఆత్మ బలము పొందుకుంటావు, దేవుని మహిమ చేత నువ్వు నింపబడతావు. నీలో సర్వోన్నతుడైన దేవుడు తనకు తానుగా రూపించుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ కమ్మరింపబడటం అంటే శారీరకంగా కలవడం కాదట. శక్తితో నింపబడటం, బలముతో నింపబడటం, మహిమతో నింపబడటం. సర్వోన్నతుడైన దేవుడు భూమి ఆకాశం పట్టజాలంటే విస్తారము కలిగినటువంటి దేవుడు. ఆకాశం సింహాసనమును భూమిని పాదపీఠంగా చేసుకున్నటువంటి దేవుడు, వాక్కై ఉన్నటువంటి దేవుడు, సమస్త సృష్టికి ఆధారభూతుడు, తన మాట చేత సమస్తమును కలిగజేసినటువంటి దేవుడు ఒక శరీరములో పిండముగా రూపించుకోవాలంటే ఎంత శక్తివంతమైన కార్యం అక్కడ జరగాలో చూడండి. ఆయన తనను తాను ఎంత తగ్గించుకోవాలో చూడండి.
అంతటి బలము కలిగినటువంటి దేవుడు ఒక శరీరములో ప్రవేశించినప్పుడు, శరీరములో తనకు తాను రూపించుకుంటున్నప్పుడు ఎంత శక్తి తన మీద కమ్ముకుంటుందో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక రకంగా ఆనందంగానే ఉంది. ప్రవచనాలు నెరవేరడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవుని పని కొరకు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని ఆనందం బాగానే ఉంది. మరొక ప్రక్కన సమాజపు భయం ఆమెను వేధిస్తూ ఉంది. ఒక మాట చెప్పారు వాడి, అప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఒక పద్ధతి ఏంటంటే, ఒకవేళ వివాహానికి ముందు ప్రదానం చేయబడిన స్త్రీ కానివ్వండి, ఎవరైనా సరే, ఒక స్త్రీ కానీ ఒక యవనస్తురాలు కానీ వివాహానికి ముందు కానీ గర్భవతి అయితే అప్పుడున్నటువంటి పద్ధతి ప్రకారంగా చేసేటువంటి పని ఏంటో తెలుసా? ఇప్పుడైతే ఏం చేస్తున్నారు, 3 గంటకి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తున్నారు కదండి. ఏదో ఊరెళ్తామని చెప్తున్నారు, వెళ్ళి వచ్చేస్తున్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడానికో లేకపోతే ఇంకోటి చేయడానికి ఇంకోటి ఏదో రకంగా. కానీ అప్పుడు అట్లా ఉండేది కాదు. బయటికి తీసుకొచ్చేయటం, ఊరిలో మధ్యలో నిలిచిపెట్టడం, స్తంభానికి కట్టి, ఒకవేళ ఆమె ఎవరికైనా ప్రదానం చేయబడిన స్త్రీ అయితే ప్రదానం చేయబడినటువంటి పురుషుడు మొదట చెప్పట్టుకొచ్చి ఆ చెప్పుతో ఆమె ముఖం మీద కొట్టి ఒక రాయి చీను కొట్టారు. ఎప్పుడైతే ఆయన రాయి పెట్టి కొట్టాడో తదుపరి ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా రాళ్లతో కొట్టి ఆమెను చంపేస్తారు. ఈ మాట కూడా చెప్పరామండి. ఇంతటి భయంకరమైనటువంటి శాసనాలు, కట్టుబాట్లు ఉన్నప్పటికీ బెత్లెహేములో యేసయ్యకు కన్యక ఒక కొట్టుబాటు ఉంటే దాన్ని ఎలా దాటుకోవాలో మనకు బాగా తెలుసు కదా. ఒక అడ్డంకి ఉంటే అడ్డంకిని ఎలా దాటుకోవాలో మనసు ఉండాలి, కానీ మార్గాలు చాలా ఉంటాయి. ఈ మనసుని ఏదో మంచాట్లకి వాడుకుంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ప్రక్కన నా జీవితం ఏమైపోతుందో, మరణాన్ని ఎదుర్కోవాలేమో, అవమానాన్ని ఎదుర్కోవాలేమో, సమస్యలు ఎదుర్కోవాలేమో, శోధనలు ఎదుర్కోవాలేమో. యేసేపు ఏమంటాడో, ఇక్కడ దేవుని కార్యం అయితే జరుగుతుంది కానీ, ఇక్కడ దేవుని పని అయితే జరుగుతుంది కానీ, నా భర్త ఎలా ఉంటాడో, నా భర్త ఎలా ఆలోచిస్తాడో. ఒక ప్రక్కన భయం, మరో ప్రక్కన పరిస్థితి ఏదైనా, స్థితిగతులు ఏదైనా, దాని ప్రతిఫలం ఏదైనా సరే దేవుడు అడగగానే చేయాలనుకోవటం మరియకున్నటువంటి మంచి లక్షణం. దేవునికి స్తోత్రం. ఆయా పరిస్థితి ఏదైనా, స్థితిగతులు ఏదైనా, భవిష్యత్తు ఎలాగున్నా సరే, ఇది నీ చిత్తమైతే, ఇది నీ యొక్క ఆలోచన అయితే, నీ చిత్తానికి, నీ వాక్యానికి, నీ మాటకు నేను లోబడ్డానికి నేను ఇష్టపడుతున్నానయ్యా అని శిరస్సు వంచింది. చూశారా మరియా? ఆ మరియా అప్పుడు శిరస్సు వంచి మాటకు ఒప్పుకుంది కనుకనే, దేవుని కార్యానికి తన శరీరాన్ని అప్పగించింది కనుకనే, క్రీస్తు వారు పుట్టడానికి తన గర్భాన్ని క్రీస్తుకు ఇచ్చింది కనుకనే ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత కూడా మరియను మనము క్రీస్తు తల్లిగా చెప్పుకోగలుగుతున్నాం.